హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నానే ఆఫీషియల్స్ అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దోశ ఎంత మనం ఏ పప్పుతో పని లేకుండా, నైట్ నానబెట్టే పని లేకుండా, టెన్షన్ లేకుండా అప్పటికప్పుడు వేసుకొని హెల్దీగా తినే మంచి రెసిపీ అండి. స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే హాఫ్ కేజీ బీరకాయలు తీసుకొచ్చినండి మార్కెట్ మాకు నిన్న. నేనైతే నైటే చెక్ తీసుకొని ముక్కలు చేసి అయితే ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకున్న పక్కన. ఎందుకంటే మార్నింగ్ మనకు అన్ని పనులు చేసుకునేసరికి హడావిడి అవుతుంది కాబట్టి నేనైతే ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నా అండి నైటే. అవి ఒక కప్పు తీసుకున్న, ఒక కప్పు బీరకాయలు అదే కప్పుతో నేనైతే బొంబాయి రవ్వ తీసుకున్నా అండి. బొంబాయి రవ్వ దాంట్లో హాఫ్ కప్పు పెరుగు పోసుకున్న తర్వాత మళ్ళీ అదే కప్పుతో వాటర్ తీసుకొని ఆ రవ్వ ఇది రెండు మంచిగా పిండిలా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇది కలుపుకున్న తర్వాత అటుకులు హాఫ్ కప్ అటుకులు తీసుకున్న. అటుకులు 2-3 సార్లు వాష్ చేసుకొని నేనైతే అటుకులు నానబెట్టుకున్న 15 మినిట్స్. 15 మినిట్స్ ఇదైతే నానబెట్టుకున్నా అండి పక్కన. ఆ టైంలో నేనైతే బీరకాయలు మిక్సీ పట్టుకుంటున్న. దాంట్లో ఒక ఆనియన్, ఒక చిన్న అల్లం ముక్క, 2-3 పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని అయితే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసిన ఇందులో. మళ్ళీ పిండిలో కూడా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే అన్నే చూడు నన్నే చూడు అంటారు కదా. ఎన్ని వేసినా ఉప్పు వేయకపోతే మాత్రం అసలు టేస్టే ఉండదు. నేనైతే అది మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసుకున్నా. మళ్ళీ తర్వాత అటుకులను రవ్వ ఒక దాంట్లో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకున్న. ఇవి మూడు కలిపి మళ్ళీ ఒక దాంట్లో మంచిగా ఒక మిక్సీ మంచిగా కలిసేటట్టు అయితే నేను కలుపుకొని పెట్టుకున్నా అండి పక్కకు. 1-2 గంటలు మనకు టైం ఉంటే, లేకపోతే వెంటనేనైనా పోసుకోవచ్చు. ఒకవేళ బియ్యం పిండి ఉన్నా కూడా ఒక కప్పు తీసుకోవచ్చు అండి. నేనైతే బియ్యం పిండి మాత్రం వేయలేదు అందులో.